భారతదేశ సంగీత దిగ్గజం. ఒక మాటలో చెప్పాలంటే తబలాలో గనుక మనం లెక్కేసుకుంటే ఉస్తాద్ అనగానే వాళ్ళ వంశమే గుర్తొస్తది. ఉస్తాద్ అల్లా రక్కా గారి అబ్బాయి ఉస్తాద్ జకీర్ హుస్సేన్ ఈరోజు మరణించాడు. 73 సంవత్సరాలు నిండి 74లో ఉన్న ఆయన అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. తబలా అనగానే ఆయనే గుర్తొస్తాడు. మన అందరికి తెలుగు వారికి కూడా గుర్తుంటే 'తాజ్‌మహల్' యాడ్‌కి సంబంధించి తబలా వాయిస్తూ 'వాహ్ తాజ్' అనగానే మనందరి కళ్ళ ముందు ఆయన గుర్తొస్తాడు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఈరోజు మన ముందు లేకుండా పోయారు. ఒక గుండెకి సంబంధించిన వ్యాధితోనే ఆయన సడెన్‌గా కన్నుమూశారు. చాలా సంగీత ప్రపంచం అంతా కూడా శోకసంద్రంలో ఉంది. ఎందుకు కారణం ఏంటంటే హి ఈజ్ వెరీ యాక్టివ్. చాలా, చాలా అద్భుతమైన షోస్ చేస్తాడు. ఎన్నో సినిమాలకి పనిచేశారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తన సంగీతంతోని ఎంతోమందిని ఓలలాడించారు. చిన్నప్పటి నుంచే 1951 మార్చి 9లో పుట్టిన ఈయన 12 ఏళ్ళు, 13 ఏళ్ల వయసు నుంచే తన తండ్రి దగ్గర సంగీత శిక్షణ పొందారు. అలాగే తబలాలో చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నారు. 18వ ఏట వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలాగా చాలా అద్భుతమైన బాణీలను సమకూర్చేవారు. తబలాలో చేయాల్సిన అనేక సేవలను చేశారు. ఇలా చేసుకుంటూ ఉండగానే ఆయనకి 1988లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగే 2002లో పద్మభూషణ్, అలాగే 2023లో పద్మవిభూషణ్. ఇలాగ భారతదేశంలోని గొప్ప గౌరవాలున్న అవార్డ్స్ అన్నీ గూడా ఈయనకి దక్కాయి. ఇంత గొప్ప ఇతను నటుడు గూడా, అలాగే సంగీత దర్శకుడు, అలాగే సింగర్, ఇలాగే తబలాలో నంబర్ 1 ప్లేయర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎన్నో అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఆయన మన కళ్ళ ముందు నుంచి మిస్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఏంటి? ఎలాగున్నారు? ఎట్లాగా అతని ప్రస్థానం సాగింది? ఎక్కడ అతను పుట్టాడనేది ఇట్లాంటి విషయాలను చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆయన బాంబేలో పుట్టారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన డోగ్రా ఫ్యామిలీ. ఒక ముస్లిం డోగ్రా ఫ్యామిలీకి సంబంధించిన అతను. కానీ చుట్టుపక్కలంతా హిందూసే ఉండేవారు. ఎప్పుడు కూడా హిందువులతోనే పెరిగాడాయన. కానీ కులాలు, మతాలకు అనుగుణంగా మొత్తం భారతదేశం మొత్తం గూడా గౌరవిస్తూ ఉండేది ఆళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని. కారణం ఏందంటే అల్లా రకా గూడా తబలాలో చాలా పండిట్ రవిశంకర్ గారితో కలిసి ఎన్నో షోలు ప్రపంచం అందరి దగ్గర మెచ్చుకోలుగా పనిచేసిన చరిత్ర వాళ్ళ ఫ్యామిలీది. అందుకనే ఉస్తాద్ అనగానే మనకు ఆటోమేటిక్‌గా ఈ తబలా ఫ్యామిలీ గుర్తొచ్చేస్తది. అనుకోకుండా అమెరికాలో స్థిరపడ్డాడు. ఈయన తన ఫ్యామిలీకి సంబంధించి కూడా వాళ్ళ మదర్‌ని గూడా బెదిరించి ఒక యాంటోనియా అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నారు. యాంటోనియాకి ఈయనకి కలిపి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళలో అనీషా ఖురేషి అనే ఒక అమ్మాయి, అలాగే ఇస్బెల్లా ఖురేషి అని. అనీషా ఖురేషి ఆల్రెడీ ఫిల్మ్ చదువుతోంది. ఫిల్మ్ స్కూల్‌లోనే ఉంది యూఎస్‌లోనే. అలాగే కథక్ డాన్సర్‌గా తన చిన్న కూతురు ఇజబెల్లా ట్రై చేస్తా ఉండింది. వీళ్ళిద్దరూ గూడా ఇప్పుడే 20స్‌లో ఉన్నారు. అనుకోకుండా ఇలాంటి ప్రమాదం జరగటం నిజంగా ఆహ్, సంగీత ప్రియులందరికీ కూడా చాలా తీరని లోటని చెప్పొచ్చు. ఈయన చనిపోయినప్పటికి కూడా మన మధ్య లేనప్పటికి కూడా తబలా సౌండ్ వినపడగానే ఈయన ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాడని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈయనకి నివాళులర్పిస్తూ ఉన్నారు. ట్యాగ్ తెలుగు నుంచి మేము కూడా జకీర్ హుస్సేన్ గారికి నివాళులర్పిస్తూ ఉన్నాము. ఆయన ఎక్కడున్నా ఆయన సౌండ్ మనల్ని ఇంకా గుర్తు చేస్తూనే ఉంటది. ఇకపోతే ప్రపంచంలోనే గొప్పదైన గ్రామీ అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారండి. 4 సార్లు గ్రామీ అవార్డ్స్ తీసుకున్న ఏకైక భారతీయుడు జకీర్ హుస్సేన్ గారు. అన్ని సార్లు అవార్డ్ తీసుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఒక్క 2023లోనే 2023, 2024కి సంబంధించి సంగీత విభాగానికి సంబంధించి బెస్ట్ ఆల్బమ్, బెస్ట్ తబలిస్ట్, బెస్ట్ మ్యూజిషియన్ అన్ని అవార్డులని ఈయనే కైవసం చేసుకున్నాడు. దాదాపు 7 సార్లు గ్రామీ అవార్డులకు నామినేట్ అయితే 4 సార్లు ఇతను విన్నర్‌గా గెలిచాడు. ఇకపోతే అమెరికాలోని ఎంతో ప్రెస్టీజియస్ అవార్డ్ ఉంటది మ్యూజిక్‌కి సంబంధించి. ఆ అవార్డ్ గూడా ఈయనకి సొంతమైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన అవార్డులకి కొరతే లేదు. అన్ని గొప్ప అవార్డులు తీసుకున్న ఆయన అనుకోకుండా 74 సంవత్సరంలో ఈరోజు కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పిస్తుంది ట్యాగ్ తెలుగు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.